వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో బోనుకు చిక్కిన చిరుత. ఇటీవల బాలికపై దాడి చేసి చంపేసిన చిరుతను బంధించిన అధికారులు. హైదరాబాద్ పాత బస్తీలో కారు బీభత్సం. జనాలపైకి దూసుకెళ్లిన కారు, పలువురికి గాయాలు. సీతాఫల్ మండిలో ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన కమిటీ సమావేశం. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. గుంటూరు జిల్లా పొన్నూరులో రోడ్ల విస్తరణపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల. దుకాణ యజమానులను బెదిరించి పనులు చేస్తే టీడీపీ చూస్తూ ఊరుకోబోదని వార్నింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఇటీవల తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన చిరుత చిక్కింది. బాలిక మృతి నేపథ్యంలో ఘటనా స్థలితో పాటు చుట్టుపక్కల 3 బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల అలిపిరి కాలినడకన మార్గంలోని 7 మైళ్ల వద్ద ఏర్పాటు చేసిన బోన్లో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే 6 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా చిరుత దాడి చేసి పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చానీయాంశమైన విషయం తెలిసిందే. గతంలోనూ ఓ చిన్నారిపై దాడి చేసిన చిరుతను బంధించి కళ్యాణ్ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అలాంటి మధ్యలో చూసారు మేము నిలబెట్టచ్చు మధ్యలో వచ్చేసి ఒకటే కట్ అవుతుంది సార్. అది వచ్చి మధ్యలో మేడం ఆంజనేయ స్వామి గుడి అక్కడ కలుసుకుంటారు. ఆంజనేయ స్వామి దిగి వచ్చాను నేను అక్కడ కలుసుకుంటుంది. ఇంకోటి స్ట్రైట్ వచ్చేసారంటే అట్లా ఇంకో దారి అక్కడ ఆపాము. అదేమో ఫస్ట్ పోతామని ఆపేసాం. లాగు వెనక పెట్టి అలాంటి మధ్యలో చూసారు మేము నిలబెట్టచ్చు. మధ్యలో వచ్చేసి ఒకటే కట్ అవుతుంది సార్. అది వచ్చి మధ్యలో మేడం ఆంజనేయ స్వామి గుడి అక్కడ కలుసుకుంటారు. ఆంజనేయ స్వామి దిగి వచ్చాను నేను అక్కడ కలుసుకుంటుంది. ఇంకోటి స్ట్రైట్ వచ్చేసారంటే అట్లా ఇంకో దారి అక్కడ ఆపాము. అదేమో ఫస్ట్ పోతామని ఆపేసాం. హైదరాబాద్ పాత బస్తీలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న యువకులు కారు నడపడంతో జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం కావడంతో పాటుగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. अरे आप हाथ नहीं लगाना सीट अरे आप नहीं लगाना हाथ छोड़ दो गाड़ी को हाथ मत लगाओ. वो पुलिस का काम है, पुलिस काम करती है, अपन नहीं लगाना हाथ. गाड़ी का नंबर प्लेट अंदर भी है, अंदर भी है. और मैं जो है दारूशिफा पे जो रोड क्रॉस कर रहा था वहाँ पर जो है लोग जो है वहाँ पर जो है आज जो है सैटरडे संडे जो मालूम है कि जो है ड्रंकन ड्राइविंग का वगैरह वो चेक करना पुलिस वालों की जिम्मेदारी है वो. लेकिन जो है इस तरीके से जो है मतलब कि जो है मतलब चल रहा है कि संडे आज जो है उसके अंदर गाड़ी के अंदर 4 लोग जो है वो पी के है वो लोग.
तो कितने लोग को वो लोग मारते मारते आए, यहाँ से वहाँ से जो है, मतलब फाइनल मई था, वो 7वां आदमी शायद हो सकता, लेकिन वहाँ पर जो है उसने जो है खड़ी हुई गाड़ी, उसकी ट्रैफिक जाम है दारूशिफा पे वहाँ पर, हाँ, तो वहाँ पर खड़ी हुई गाड़ी जो है उसने जो फर्स्ट गियर डाल कर डायरेक्टली जो है बोनट के सामने से मेरे को उड़ा दिया उसने। और मेरे बाद और एक जो थे, लगता है कि हम लोग 8 या 9 थे हम लोग। सुनने में आया कि एक छोटा बच्चा भी है, उसको भी जो वो लोग जो वहाँ से मार के आए बल्कि सुनने में आया है। लेकिन आप लोग इन्वेस्टिगेशन करिए, और उसके बाद जो हमारे जो एरिया के कॉर्पोरेटर साहब है, खादरी साहब वगैरह, उन्होंने सब जो है, सोहेल खादरी साहब ने, उन्होंने जो बोले हैं कि एक्शन लिएंगे वगैरह, आए थे वो अभी आके जो है उन्होंने जो है बात की है और मुझसे मिले। ये कितने बजे का वाक़या है? ये 12:30 का वाक़या है। आप लोग कंप्लेंट दिए? जी हाँ, कंप्लेंट दिए हैं कि मीर चौक, जी मीर चौक पुलिस स्टेशन में कंप्लेंट दिए हैं। जी हाँ। अभी कुछ ही देर पहले, तकरीबन 1 घंटा पहले, एक कार जो है बड़ी तेज़ी से आकर दारूशफ़ा पे मजलिस चल रही थी, और मजलिस को सुनते हुए लोग बाहर ठहरे हुए थे, और उनको टक्कर मारी, और फिर आगे जाके रास्ते के चलने वालों को 2-3 जगह ऐसा एक्सीडेंट हुआ। तो इसमें जो है तकरीबन टोटल 6 लोग ज़ख्मी हुए। बाद में पता ये चला कि जो गाड़ी में जो ड्राइविंग कर रहा था वो शख्स पी के था, और अंदर गाड़ी में भी और 3 लोग थे, वो लोग भी शराब पी के थे, और गाड़ी में से कुछ बियर के बॉटल्स वगैरह निकले। तो पहले तो मैं आपको ये बतलाना चाह रहा हूँ कि मुहर्रम स्टार्ट होने से पहले से हम ये बार कह रहे हैं कि तमाम आशूर खानों कने, ख़ास तौर पे बीवी के अलावा कने बहुत ट्रैफिक जाम हो रही है, लोग पैदल चलना मुश्किल हो जा रहा। ट्रैफिक डिपार्टमेंट की तरफ से, हैदराबाद पुलिस की तरफ से कोई नज़्म-ओ-नस्क़ नहीं है ट्रैफिक के इंतज़ामात का। तो दूसरी चीज़ ये है कि ये जो ड्रंकन ड्राइविंग की जो बम है, ये खाली जो है नए शहर, सिकंदराबाद या जुबली हिल, बंजारा हिल में, वो भी कोई सेलिब्रिटी की गाड़ी को चेस करके एक वीडियो बना के पुलिस वाले ड्रंकन ड्राइविंग क्लोज़ कर दे रहे हैं। एक्चुअल रियल अगर ड्रंकन ड्राइविंग को चेकअप करना है तो जहाँ पर बार्स है उसके थोड़ी दूर पे अपने अपने चेक पोस्ट डाल के उनको चेक करना चाहिए। शराब के दुकानों का चेक करना चाहिए। ये ड्रंकन ड्राइविंग सही नहीं होने की वजह से आज का एक्सीडेंट हुआ। मैं जब मालूम किया, विक्टिम से मिला मैं भी, तो विक्टिम्स ये बोले, अभी भी मैं उस्मानिया हॉस्पिटल में हूँ, कि एक्सीडेंट होने के बाद में एम्बुलेंस का तो कोई दूर दूर तक पता ही नहीं था। आप बताइए, ओल्ड सिटी में अगर कोई ऐसे वाक़यात पेश आ रहे हैं तो एम्बुलेंस आने 45 मिनट्स टू 50 मिनट्स लग रही। दारूशफ़ा पे 1-2 एम्बुलेंस को स्टैंड बाई रखना, वहाँ पर चंचलगुड़ा जेल का ने 1-2 एम्बुलेंस स्टैंड बाई रहना, चारमीनार का ने 1-2 स्टैंड बाई रहना। రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన కమిటీ జేఏసీ కోరింది. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య జేఏసీ నేతలు మాట్లాడుతూ అన్ని కులాలలో లాగానే ఆర్యవైశ్యుల్లోనూ పేదవాళ్లు ఉన్నారని, వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆర్యవైశ్యులంతా మద్దతునిచ్చి భారీ మెజారిటీతో మరోమారు అధికారంలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. జై కేసీఆర్. నేను ఒక బీఆర్ఎస్ నాయకురాలుగా మాట్లాడుతున్నాను. మా వైశ్య కార్పొరేషన్ ఇవ్వాలి. మా వైశ్యులలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. మేము రోజు చూస్తున్నాం. మేము కూడా ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగాలంటే మా వైశ్యులు మీరు ఏం చేసిరని అడుగుతున్నారు. మా కార్పొరేషనే మేము సాధించలేకపోతున్నాము. ఇంకా మేము ఏం సాధిస్తాము అన్న కాడ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని 30 లక్షల జనాభా ఉంది మా తెలంగాణలో వైశ్యులు. 30 లక్షల మంది ఓటర్లు ఉన్న తెలంగాణలో మాకు ఇప్పటి వరకు వైశ్య కార్పొరేషన్ రాలేదు. అందులో కూడా 50% వైశ్యులు పేదవాళ్ళు ఉన్నారు. చాలామంది బట్టల షాపులలో అమలు చేసుకుంటున్నారు. కాకపోతే బయటకు రావడం లేదు. మీకు కనబడతలేరా కేసీఆర్ గారు అని అడుగుతున్నారు. మా నాయకులం అందరం మేము చూస్తున్నాము. ప్రతిరోజు మా ఇళ్ళకి, సంఘాల నాయకుల దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అయినా కూడా మీరు స్పందిస్తలేరు. ఇప్పుడు మీరు అనుకుంటే ఒక రాత్రి మీరు ప్రకటించగలరు వైశ్య కార్పొరేషను. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, మాకు వైశ్య కార్పొరేషన్ ప్రకటించాలి. మా ఓట్లన్నీ కూడా మీకే వేస్తాం వైశ్య కార్పొరేషన్ ప్రకటించినట్టయితే. తర్వాత పరిణామాలు మేము చూడలేము. కాబట్టి మేము బీఆర్ఎస్ నాయకురాలుగా ఒకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం. మేము జై నమ్మకం ఉన్నది మాకు ఇస్తారని మాకు వైశ్య కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రకటించారు. మరియు అలాగే మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది.
కానీ మాకు దురదృష్టం గత 4.5 సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చూసాము, రాలేదు. మరి గత మాసం నుంచి ఆ కార్పొరేషన్ కావాలని చెప్పేసి మేము ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. మరి పెద్దలు ముఖ్యమంత్రి గారికి వరకు కూడా వెళ్ళినట్టుంది. దీని మీద ఒకటి సీరియస్గా ఆలోచించి మాకు ఒక కార్పొరేషన్, వైశాఖ కార్పొరేషన్ ఇస్తామన్న దాన్ని మాకు ఇవ్వాలని చెప్పి కోరుతూ, మరి అలాగే మరి ఇప్పుడు అన్ని కులాల వారికి కూడా ఏదో ఒక బంధు ఉద్యాపన పథకం ఇచ్చారు. మా దానిలో కూడా చిన్న వృత్తుల వారు ఉన్నారు. మరి కుల వృత్తుల వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు, వారి బండ్లు, ఇంటి బండ్లు, మిర్చి బండ్లు, మరి విమర్శలు చేసే వాళ్ళు, వాళ్ళకు కూడా ఏదైనా ఒక ఉద్యాపన పథకం కూడా ప్రకటించాలి. కార్పొరేషన్తో పాటు అది కూడా ఇమ్మీడియట్గా తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని మరి ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. టైం లేదు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు అందరికీ ఎలాగైతే ఇస్తున్నారో మాకు కూడా సమయం తక్కువ ఉంది కాబట్టి కొంచెం తొందరగా మాకు ఇస్తే మా వాళ్ళు చాలా సంతోషపడతారు. మా వాళ్ళు చాలా మీకు అండగా ఉంటారు. మీకు చాలా సపోర్ట్గా కూడా ఉండి మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకునేటువంటి ఒక అవకాశం చేస్తాను. మాకు తప్పకుండా మా వయసులందరూ కూడా మీ వెంటే జంటే ఉంటారని చెప్పి నేను మనవి చేస్తూ, మరి మాకు పథకాలు మాత్రం తప్పకుండా మీరు తొందరగా ప్రకటించాలని ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా నేను కోరుతాను. మీ ఆర్యవైన వాళ్ళు ఏమన్నారు? అంటే ముఖ్యమంత్రి కూడా దగ్గర ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారిని. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మూమెంట్ వచ్చింది ఆల్రెడీ. ముఖ్యమంత్రి గారు వారి మీద ఒత్తిడి కూడా జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారిని వారు ఒత్తిడి చేస్తున్నారు, వారిని మేము ఒత్తిడి చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వారి యొక్క పరిశీలించి సహృదయంతో పరిశీలించి చర్య తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఒకవేళ మీ తరఫు నుంచి వెళ్ళి ఈసారి కార్పొరేషన్ ప్రకటిస్తే బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తారా, వేరే పార్టీలకి? బీఆర్ఎస్కే ఇస్తాం. తప్పకుండా బీఆర్ఎస్ అవుట్ రైట్గా గెలిపించుకుంటాం, పెద్ద మెజారిటీతో గెలిపించుకుంటాం. అలా ఏ మాత్రం అనుమానం లేదు. మా వయసులకు బీఆర్ఎస్ చాలా మంచి ప్రభుత్వం. మాకు అందరికీ లా అండ్ ఆర్డర్లో చాలా మంచి ముందున్నది. వైశాఖ కార్పొరేషన్ ఇవ్వకపోతేనే డౌట్. ఇప్పుడు మాత్రము కార్పొరేషన్ ప్రకటించబోతే మా దానిలో బాగా రెవల్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది మా వాళ్ళు అవేర్నెస్ వచ్చింది. మా కార్పొరేషన్ ఎందుకు ఎవరు ఏమి ఎవరు అనేది ఒక అవేర్నెస్ వచ్చింది. మరి ఆ పరిస్థితి రానియరని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి ఒక దగ్గర మిత్రులుగా నేను అనుకుంటున్నాను. ఆ పరిస్థితి రాదు. తప్పకుండా మా కార్పొరేషన్ తొందరలోనే ప్రకటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. గుంటూరు జిల్లా పొన్నూరులో అర్ధరాత్రి రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు కారణంగా నష్టపోయే భవన యజమానులకు పరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు పనులు చేయించాల్సిన అవసరం ఏం వచ్చిందని నిలదీశారు. దుకాణాలు యజమానులను బెదిరించి పనులు చేస్తే టీడీపీ చూస్తూ ఊరుకోబోదని అన్నారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మేము రోడ్ వైండింగ్ సంబంధించిన కొన్ని ప్రశ్నలు మన శాసనసభ్యుల వారిని ప్రశ్నించడం జరిగింది. వాటికి ఏవి కూడా ఇంతవరకు మాకు ఆయన స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. కానీ ఇవాళ అధికార యంత్రాంగం ఇవాళ చేస్తూ ఉన్న విధానం చూస్తే మరి అరాచకం కనపడతా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళుగా పట్టణం అభివృద్ధి చెందుతూ ఉండాలనేది కోరుకోవటం అనేది అందరం కోరుకుంటాం. కానీ ఇవాళ స్పష్టంగా, ఎందుకంటే ఏ పనైనా ప్రభుత్వంలో ఉన్న అధికారులు చేయాలి అంటే ఒక విధానం ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ఎవరికి వ్యక్తిగతంగా నష్టపోయే వారికి మీ ఇంట్లో ఇదిగో మీ ఇల్లు ఇంత పోతుంది, మీకు ఇంత విలువ కలిగిన బాండ్లు వస్తాయి అనేది ఇంతవరకు ఎవరికి వ్యక్తిగతంగా ఇచ్చిన సందర్భం లేదు. రెండోది, ఎవరికైనా తీయాలి అని అంటే ముందే ఒక అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి, బాబు పలానా రోజు మేము తీస్తాము, మీ వస్తువులు ఉన్నాయనుకో వాటన్నిటిని సరిదిద్దుకోండి, తీసుకోండి, మేము రోడ్ వైండింగ్ మొదలు పెడతాము, ఇదిగో మీది ఇంతవరకు పోతుంది కదా అని నోటీస్ ఇవ్వటం అనేది ఒక విధానం. కానీ రాత్రి 9ంటికి మైక్ పెట్టి అనౌన్స్మెంట్లు చేసి పొద్దున్నే 5:30కో 6ంటికో మొదలుపెట్టి చేయాల్సిన ఇదేదో
ఒక రహస్యమైన కార్యక్రమంగా చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి మేము అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతవరకు మీరు చెప్పారు, మీటింగ్ సమావేశాలు పెట్టి చెప్పారు. సంగారెడ్డి జిల్లా స్టాపర్ కె గోపాల్ హత్నూర మండలం గోవిందరాజుపల్లి గ్రామ శివార్లోని సర్వే నంబర్ 145, 148 ఆర్టీ ఇండస్ట్రీస్ కార్బన్ కంపెనీ వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. హత్నూర మండలంలో గోవిందరాజుపల్లి, మధుర 2 గ్రామాల శివార్లోని పంట పొలాలు కంపెనీ కార్బన్ డస్ట్ కారణంగా నష్టపోతున్నారు. కంపెనీలో నుండి వ్యర్థ జలాలను పంట పొలాలకు అర్ధరాత్రి టైంలో వదులుతున్నారని రైతులు పంట పొలాల్లోని కంపెనీలో కాలుష్యం వలన వస్తున్నటువంటి కార్బన్ డస్ట్ రావడంతో పంట చేన్లు నల్లగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోవిందరాజుపల్లి మాజీ ఉప సర్పంచ్ శివరాజు మాట్లాడుతూ కంపెనీ స్థాపించి 5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ గ్రామంలో ఒక్కరికి కూడా ఉపాధి కల్పించడం లేదని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి బీహార్, ఒరిస్సా నుండి 475 మంది పనిచేస్తున్నారన్నారు. गिरा ना सब वो गिराने से पूरा काला हो जा रहा, वो मार्केट में नहीं जा रहा, पूरा हमारा लॉस हो जा रहा, पूरा हम लगा के हमारा पूरा इतना लगा पूरा बर्बाद हो रहा पूरा। बाजू में लेके 2 एकड़ ऐसा है तुम्हारा परमिशन पोल्यूशन करने कंपनी कौन दिया परमिशन? टाइम पे सरपंच गाँव में तुम्हारा परमिशन दिया ना? వ్యవసాయ పొలాలను నష్టం చేస్తున్న ఈ ఆర్డీఐ కంపెనీ, వ్యవసాయ పొలాలను నష్టం చేస్తున్న ఈ ఆర్డీఐ కంపెనీ, వ్యవసాయ పొలాలను నష్టం చేస్తున్న ఈ ఆర్డీఐ కంపెనీ. దుడే వాసన వాసన కలిగండి గడేసి నాలుగు మన గోవిందరాజుపల్లి ప్రెస్ చేదరిపల్లి वो मास्क नहीं है, 2 मास्क नहीं है, सेफ्टी नहीं है, शू नहीं है, शू कंपनी नहीं देता, शू मास्क, हैंड ग्लव्स डेली नहीं दिया, क्यों पूछो? इधर बात करो। वो मास्क देता, मास्क नहीं दिया, मास्क లేదు, హ్యాండ్ గ్లవ్ ఈరోజు గోవిందరాజుపల్లి గ్రామంలో ఈ గ్రామంలో ఆర్డీఐ అనే ఒక ప్రైవేటు కంపెనీ మరి ఈ 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ కంపెనీ యొక్క వ్యర్థ జలాల వలన, కాలుష్యం వలన ఇక్కడ వాళ్ళు వదులుతున్న సాయంత్రం రాత్రి వేళల్లో వ్యర్థ జలాలతోటి వ్యవసాయ సంబంధించిన పంట పొలాలు రైతులై వాళ్ళ పంటలు పూర్తిగా ఖరాబ్ అయ్యి చెడిపోయి పంట కూడా పెట్టిన పంట వాళ్ళకు పెట్టుబడి రావడం లేదు రైతులకు. మరి 5-6 సంవత్సరాల నుంచి కంపెనీ యజమాని దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు చూస్తాము, మేము సాయం చేస్తాము అనడమే తప్ప కానీ ఒక్కరికి కూడా, ఒక రైతు కూడా ఎలాంటి సాయం కూడా ఇప్పటి వరకు అందలేదు. రైతులు పెట్టుబడి పెట్టినా దాంతో విసిగి చెంది పంటలు పెట్టడమే బంద్ చేసి కూలికి వేరే ఇతర గ్రామాలకు ఎక్కడనో పోయి కంపెనీలో ఎక్కడనో ఉండి వాళ్ళు పని చేసుకోవడం జరుగుతుంది. ఉన్న కొద్దిపాటి ఎకరా భూమి, 2 ఎకరాల భూమి
అరెకరా భూమి ఉన్న రైతులు కూడా ఆ పంట పొలాలు పెట్టుబడి రాక పెట్టుబడి వస్తలేదు ఎప్పుడు పడినా 5-6 సంవత్సరాల నుంచి అని యజమాని దృష్టికి తీసుకపోయినా పట్టించుకోకపోతే పంటలనే పెట్టకుండా కొంతమంది వేరే కంపెనీలో పోయి పనిచేసుకుంటున్నారు. మరి అదేవిధంగా ఈ కంపెనీ వల్ల గోవిందరాజపల్లి మాధుర 2 గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ పంట పొలాలు పూర్తిగా నాశనం కావడం జరుగుతూ ఉన్నది. మరి ఇందులో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారుగా 500 మంది లేబర్ పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా మరి అధికారులు కూడా ఎక్కడైతే స్థానికంగా ఇక్కడ కంపెనీలు ఉన్నాయో అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్లకు ఉపాధికి లభిస్తుందనే ఉద్దేశం మరి చెప్పినప్పటికీ కూడా ఈ గ్రామాలల్లో ఈ 2 గ్రామాలు కానీ ఈ గోవిందరాజపల్లి గ్రామం కానీ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు, ఒక్కరిని కూడా తీసుకోవడం లేదు అందులో. మరి అదేవిధంగా ఈ కంపెనీలో ప్రభుత్వ భూమి 18 ఎకరాల భూమి 145 సర్వే నంబర్ 18 ఎకరాల భూమి ఈ కంపెనీ ఆధీనంలో ఉన్నది. మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ఈ యొక్క భూమిని మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి 9 ఎకరాలు 8 ఎకరాలు ఇళ్ల స్థలాలు కేటాయించి మిగతా 10 ఎకరాల భూమిని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి మినీ స్టేడియాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజా అవసరాలకు ఏదైనా భవనాలు కానీ ఇక్కడ స్థాపించాలని మరి మా గ్రామ ప్రజలు గోవిందరాజపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు. మరి విసజాల వ్యర్థజాలతోటి ఆ పొగతోటి సుమారుగా మొన్న రాత్రిపూట కూడా వదలడంతో చిన్నపిల్లలు కూడా వాంతులు చేసుకోవడం జరిగింది. ఆ దవాఖానలకు వెళ్ళడం ఎన్నిసార్లు చెప్పినా కానీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్ర 3వ రోజు నెహ్రూ నగర్, గోపీనగర్, భగత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో సాగింది. ఈ ప్రజాయుద్ధానికి శేర్లింగంపల్లి ప్రజలు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ పిలుపునిచ్చారు. నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో గత 3 రోజులుగా నిర్వహించినటువంటి హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం విజయవంతమైందన్నారు. కరెక్ట్ శేర్లింగంపల్లి చందానగర్ హౌసింగ్ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్గనైజర్ ధరంవీర్ సింగ్, అధ్యక్షుడు టి ప్రవీణ్ సంయుక్తంగా ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. మానవ సేవయే మాధవ సేవగా అనే పరమార్థంతో నిరుపేదలకు కంటి చికిత్సను కంటికి సంబంధించినటువంటి పరికరాలతో స్కానింగ్ చేశారు. ఈ సందర్భంగా ధరంవీర్ సింగ్, టి ప్రవీణ్ మాట్లాడుతూ నిరుపేదలకు ఇలాంటి చికిత్సలు చేయడం వల్ల కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా ఉచితంగా చికిత్సలు చేయించుకున్నారన్నారు. డబ్బులు లేని నిరుపేదలకు ఇది ఒక వరం లాంటిదని అన్నారు. వచ్చే ఆదివారం మేజర్గా బీపీ, షుగర్ అనే చికిత్సలు కూడా ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు.
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు అధికంగా పెంచి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు కృష్ణప్ప ఆరోపించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ 82వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు మురళి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోసం అహర్నిశలు ఏఐఎస్ఎఫ్ పోరాటం చేస్తోందని తెలిపారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజుల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ దేశానికి స్వతంత్రం కావాలని భగత్ సింగ్ లాంటి విప్లవ వీరులను త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. నాటి నుండి నేటి దాకా నెల్లూరు నగరంలో మహాశక్తి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ పలు డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లలోని స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు ఆయనకి ఘన స్వాగతం పలికారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి కోసం అనేక పథకాలు తీసుకుని వస్తున్నారని చెప్పి మాజీ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలో క్రైస్తవ సంఘాలు నిరసనకు దిగాయి. మణిపూర్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులను నివారించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రోద్బలంతోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ కాలరాస్తోందని మండిపడ్డారు. బీజేపీకి ఈ దేశంలోని స్త్రీలపై గౌరవం లేదనడానికి మణిపూర్ సంఘటనలే నిదర్శనమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ సంస్థగానే కొనసాగాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ సంస్థగానే కొనసాగాలి. విశాఖ ఉక్కు పరిశ్రమనే కొనసాగాలి. ఫోన్ చేశాను, బిజీ అని వచ్చింది. ర్యాలీ ఫోన్ చేస్తే బిజీ.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలో బోనుకు చిక్కిన చిరుత. ఇటీవల బాలికపై దాడి చేసి చంపేసిన చిరుతను బంధించిన అధికారులు. హైదరాబాద్ పాత బస్తీలో కారు బీభత్సం. జనాలపైకి దూసుకెళ్లిన కారు, పలువురికి గాయాలు. సీతాఫల్ మండిలో ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన కమిటీ సమావేశం. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. గుంటూరు జిల్లా పొన్నూరులో రోడ్ల విస్తరణపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల. దుకాణ యజమానులను బెదిరించి పనులు చేస్తే టీడీపీ చూస్తూ ఊరుకోబోదని వార్నింగ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.